ఇప్పుడు తులసి చందు, ఓకే, ఆమె చెప్పే జర్నలిజం కానీ ఆమె చెప్పేటి అన్ని నాకు 100% నచ్చుతాయా? నచ్చకపోవచ్చు. లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను బీజేపీని ప్రశ్నించిన దానిలో లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దానిలో అదే సేమ్ ఇంటెన్స్ తోటి బీఆర్ఎస్ ను ప్రశ్నించిందా? చేయకపోవచ్చు. ఓకే, సో అయినా సరే ఆమె ఎంతో కొంత వాస్తవం లేకపోతే ఆమె వీడియోలు చూడరు జనాలు. ఓకే, సో డెఫినెట్లీ ఆమె ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటది కానీ బట్ నేను పరిశీలించిన కాడికి బీఆర్ఎస్ ని అయితే పెద్దగా ప్రశ్నించింది లేదు. వైసీపీని కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినట్టుంది, బట్ షీ హ్యాస్ గుడ్ అఫిలియేషన్ విత్ బీఆర్ఎస్ నాకు తెలిసిన కాడికి. ఓకే, సో ఏది ఏమైనా సరే కానీ చాలా విషయాల్లో ఆమె అట్లీస్ట్ ఒక మోర్ దాన్ 60-70% వరకైతే నాకైతే వాస్తవాలే కనిపిస్తున్నాయి. సో ఆమె చెప్పుకునే హక్కు ఉందిరా అయ్యా. ఆమె హిందుత్వానికి వ్యతిరేకంగా చెప్పింది అంటారు, ఏడ చెప్పింది? చెప్పలేదు. కొన్ని టాపిక్లు ఆమె మాట్లాడిందా లేదా, కొన్ని మాట్లాడలేదా, అది వేరే ముచ్చట. కానీ ఆమె కరెక్ట్ ఇప్పుడు నేను ఎట్లయితే ప్రశ్నిస్తున్నో ఆమెకు కరెక్ట్ అనిపించింది, ఆమె ప్రశ్నిస్తుంది. షీ హాజ్ ఎవ్రీ రైట్. ఆమెను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏదైనా ఫ్యాక్ట్ తప్పు చెప్తే ఆ ఫ్యాక్ట్ ఈ విషయంలో ఇది డేటా ఉంది, ఇది ఈమె తప్పు చెప్పిందని చెప్పుకోండి, తప్పేం కాదు. అంతేగాని ఇక ఆమెను క్యాథరిన్ అని ఆమె ఇదని అది అంత దిగజారుడు చేయాల్సిన అవసరం లేదు. మనం అందరూ ఒకటే విధంగా ఏమంటారు, వాళ్ళకు ఉంటాయి ఎవరి అఫిలియేషన్స్, ఎవరు పెరిగిన వాతావరణము, వాళ్ళకు ఉండే ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి ప్రతి మనిషికి. ఓకే, ప్రతి మనిషికి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. కాబట్టి అది డిఫరెంట్ స్టోరీ. కానీ కంటెంట్లో, సబ్జెక్ట్లో వాస్తవం ఉందా లేదా అది మాత్రమే మాట్లాడు. వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేయాలి? అంటే ఆమె కంటెంట్ని మీరు తట్టుకోలేకపోతారు కాబట్టి, ఆమెను కంటెంట్ విషయంలో మీరు ఏం చేయలేకపోతారు కాబట్టి మీరేం చేస్తున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కృష్ణకుమార్ గారు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు, సో ఆమె కరెక్ట్ అనిపించింది, ఆమె మాట్లాడుతుంది. అన్ని విషయాలు ఆమె మాట్లాడుతుంది 100% కరెక్టా? కాకపోవచ్చు కొన్ని విషయాల్లో. సో స్టిల్ షీ హాజ్ ఎవ్రీ రైట్ టు టాక్. అంత మాత్రాన ఆమెను పందులనో ఇంకోటనో ఇట్లా రకరకాలుగా మాట్లాడవద్దు కదా. వాళ్ళు చెప్పిన దాంట్లో నీకు ఆ కంటెంట్లో నీకు ఏదైనా వాస్తవం అనిపించకపోతే నువ్వు చెప్పుకో నీ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. ఎవడొద్దంటలేడు. ఆమెకి ఎంత భావ స్వేచ్ఛ ఉందో నీకు అంత స్వేచ్ఛ ఉన్నది, అంతవరకు కరెక్ట్. కానీ ఆమె భావ స్వేచ్ఛను తీసేసేటట్టు ఆమె వ్యక్తిగత పర్సనల్ జీవితంలో ఉన్నాయి లేని అన్ని కల్పించి మాట్లాడము అది ప్రశ్న రావన్. ఎస్, ఆయన వే ఆఫ్ మాట్లాడే స్టైల్ ఒక డిఫరెంట్ ఉండవచ్చు, కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలలో వాస్తవం ఉందా లేదా అని గ్రహించాలి కదా, రైట్? సో అని ఉపా చట్టాలు పెట్టి ఆయన లోపలేస్తాము, ఇబ్బంది పెడతాము అనడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, సో మహువా మీడియా వనజా మేడం గారు, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ విషయంలో వాస్తవాలు ఉంటే ప్రజలు చూస్తారు, లేకపోతే చూడరు. అంతేగాని ప్రశ్నించి అందరిని ఇబ్బంది పెడతా అంటే అది 1% కూడా కరెక్ట్ కాదు. ఓకే, విప్లవశ్రీ సేమ్ స్టోరీ. ఆమె తోచిన దాంట్లో ఆమె చెప్తుంటే ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుడు, ఆమెను యొక్క ఏది ముఖం మార్చో లేకపోతే నిజంగానే ఎవరితో కాదు పెళ్లి అయినా పెళ్లి కాకున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఎవరున్నా వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉండదా? ఒక ఆడామగా శృంగారం చేసుకోరా? రైట్? ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలి, లేకపోతే వాళ్ళ భార్యకో భర్తకో ఉండాలి. మనకెందుకు ఉంటుంది ఆ సమస్య? సో వాళ్ళకి అఫేర్ ఉన్నా ఇంకోటి ఈవెన్ ప్రశ్న రావనైనా ఇన్ని ఉన్నాయి ముద్దు పెట్టుకున్నాడు ఇంతమంది తోటి ఉన్నది అంటే అట్లా ఉంటే ఎవరికి ఉండాలి సమస్య? వాళ్ళ భార్యకు ఉండాలి, రైట్ కదా? మనకెందుకు ఉంటుంది? దట్ ఈస్ హిస్ పర్సనల్ లైఫ్ కదా. ఇప్పుడు మోడీకి ఎంతమంది తోటి అఫేర్స్ ఉన్నాయి మాకు తెలుసా? ఇటలీ ప్రధానితోటి ఇష్టం ఉన్నట్టు ఇట్లా ఊగి ఒక డిఫరెంట్ అయిపోతాడు ఆమెను చూడంగానే. ఎవరిని చూసినా చేతులు చేసి ఇట్లా అగ్గులు ఇస్తుంటాడు. ఇక మనకైతే వీడియోలు లేకపోతే అవన్నీ ఎవరెవరియో వచ్చినాయి ఈ మధ్యకాలంలో, ఎప్స్టీన్ ఫైల్స్ లో వచ్చినాడు. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం? సో ఇప్పుడు భార్య ఉన్నది 3 నెలలు కూడా ఆమెతో సంసారం చేయలేదు. ఆమెను తన తల్లి చచ్చిపోతే రానియలేదు, ఆమె యొక్క మళ్ళీ డివోర్స్ ఇవ్వలేదు, ఆమెను నరేంద్ర మోడీ అని తోక పెట్టుకుంటే వద్దంటాడు, ఆమెకు పాస్పోర్ట్ ఇయ్యాడు, ఆమె వేరే దేశం పోతా అంటే అమెరికా వాళ్ళ చుట్టాల దగ్గర పోతా అంటే పోనీయాడు. సో ఇన్ని రకాలుగా టార్చర్ పెడతాడు. మళ్ళీ బయట చేసేటి అన్ని లంగ కథలు చేస్తూనే ఉంటాడు. సో మరి ఇప్పుడు మోడీ అన్ని బయట పెట్టాలంటే ప్రతి మనిషికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు అమీర్ ఖాన్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు? ఇప్పుడు ఏంది మంచు లక్ష్మికి మరి పెళ్లి చేసుకున్నదా విడిపోయిందా తెలియదు, భర్తతో అయితే ఎప్పుడు ఉన్నట్టుగా అనిపించదు, అవునా కదా? నిహారిక కొనదల ఆమె మొగంతో ఎన్ని రోజులు సంసారం చేసింది అందరం చూసినాం కదా.
ఇట్లా లెక్క ఇక చిన్న చిరంజీవి చిన్న బిడ్డ 3 పెళ్లిల, పవన్ కళ్యాణ్ అయితే 3 4. ఇట్లా ఎవ్వని చరిత్ర తవ్వినా కొద్దీ ఇప్పుడు అఖిల్ అనేటోడు వాడు 2వ పెళ్లి అనుకోడు, 2వది ఒకటే అది ఎంగేజ్మెంట్ అయిపోయేది అయింది. వీడు నాగ చైతన్య అదే పరిస్థితి, సమంత. ఇట్లా తవ్వుకుంటే పోతే అందరు చెత్త వెళ్తూనే ఉంటుంది. ఎంతమందిని తవ్వుతాం? మనకు తవ్వుకొని మనకి చేసేది ఏంది? సో అట్లా కాబట్టి ఇప్పుడు ప్రశ్నరావరైనా ఇంకోరైనా తులసి చంద్ అయినా ఎవరైనా, ఓకే, సో విప్లవశ్రీ అయినా ఇంకెవరైనా, సో వాళ్ళకు ఉంటుండొచ్చు, కొలీగ్స్ ఉంటారు, లేకపోతే జరుగుతుంటాయి. ఇక ప్రపంచంలో ఎన్నో జరుగుతాయి. మొగోడు చేస్తున్నారు, ఆడోళ్ళు చేస్తున్నారు. అది మానవ సహజ లక్షణం, అది ప్రకృతి లక్షణము. సో జరుగుతుండొచ్చు. ఇక దాన్ని రికార్డ్ చేసి వాళ్ళకి తెలియకుండా చేసి అది పబ్లిక్లో పెట్టి ఇక ఇది చేస్తా అంటే ఆర్జే కిరణ్మయి వాళ్ళ మొగుడితోటో వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్ తోటో ఏం చేసుకుంటలేదా? చేసుకుంటే ఎవడో తెలియకుండా రికార్డ్ చేసి పబ్లిక్లో పెడితే తప్పు కాదా? సో అంత దిగజారుడు ఎందుకు అంటున్నా? అదేం తప్పు కాదు కదా. నువ్వు చెప్పే యొక్క ధర్మశాస్త్రాలు అన్నిట్లలో కూడా వాడు ఇంద్రుడు ఎంతమందితోటో చేసిండని వాళ్ళే చెప్పబట్టరు, మనం చెప్తలేం. గాంధర్వ వివాహం అని వాడే చెప్పబట్టే కదా. ఒక్కొక్క రాజుకి ఇంతమంది రాణులు. ఇప్పుడు శ్రీకృష్ణునే తీసుకో, 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలను నువ్వే చెప్పబడుతుంది. అదేం తప్పు కాదని పడుతుంది. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు ఎత్తుకోవేయండు శ్రీకృష్ణుడు, అది గొప్ప గొప్ప లీల అని చెప్పబడుతుంది. అదే మరి ఒక సామాన్యుడు చేస్తే జైల్లో పెట్టబడుతుంది. సో కాబట్టి అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి మ్యూచువల్ కన్సెంట్ ప్రకారం జరిగితే, ఒకవేళ సమస్య ఉంటే వాళ్ళ యొక్క ధర్మపత్నులకో ధర్మపతులకో ఉండాలి, కానీ మనకెందుకు ఉంటుంది అని నా క్వశ్చన్ మార్క్. దాన్ని బూచిగా చూపెట్టి నువ్వు సోషల్ మీడియాలో ప్రశ్నించకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏదో అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్కు పోతున్నావు అంటే అర్థం ఏంది? నీకు వాడు పబ్లిక్ లైఫ్లో వాడు ప్రశ్నించేదానికి దగ్గర సమాధానం లేదు అని అర్థం. అర్థమైందా? ఒక ఇద్దరు వ్యక్తులు ఎందుకు కలుపుతున్నారు, ఎందుకు విడిపోతున్నారు? అది కేవలం ఫిజికల్ నీడ్స్ ఉన్నాయా, ఎమోషనల్ బుల్లింగ్ అబ్యూజ్ ఉందా, ఏముంది మనకు తెలియదు కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు ఆమెని ఇష్టంతో చేసుకున్నాడు మొదట. వాళ్ళకి ఏమి కాన్ఫ్లిక్ట్ వచ్చిందో డివోర్స్ విడిపోయినరు, మళ్ళీ ఇంకో ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు మనం దానికి మనం ఏం చేస్తాం? దానికి ఇట్స్ నాట్ మై జాబ్ కదా, అది నాకు సంబంధం లేని ముచ్చట కదా. దాన్ని తెలుసుకొని చేసేది లేదు, దానివల్ల నాకు జరుగుతున్న నష్టం, సమాజానికి ఎవ్వరికి దానివల్ల జరుగుతున్న నష్టం లేదు కదా. దాని గురించి నాకెందుకు? సో కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది? ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో ఆ సబ్జెక్ట్లో పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడినప్పుడు పబ్లిక్ ఇష్యూస్లో వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా లేదని దానికి తెలుసుకో. దానికి ఒక నిజంగా వాళ్ళు తప్పు చెప్తే వాళ్ళని యొక్క కౌంటర్ ఇవ్వు. లేదు వాళ్ళు చెప్పిన దానిలో న్యాయం ఉంటే మీ తప్పులను సరిదిద్దుకో. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవాస్తవాలని ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నువ్వు వాళ్ళ కంటెంట్ ని తట్టుకోలేకపోతున్నావు, వాస్తవాలను తట్టుకోలేకపోతున్నావు, నీ దోపిడిని ఎక్స్పోజ్ చేస్తే నువ్వు భరించలేకపోతున్నావు. మార్చుకోని ప్రవర్తన. మలాంటి వాళ్ళని ప్రశ్నించేదేంది? నీ దోపిడిని, హిందువులకు ద్రోహం చేయడము ఇవి తొలగించుకో. నా హిందుత్వం అదే చెప్తుంది. ఆలోచించండి మిత్రులారా.